అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్ల పెంపుతో పాటు డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుండి అందించబోతున్నట్లుగా గుడ్ న్యూస్ తెలిసింది. కాకపోతే కొన్ని జిల్లాలలోనే ఈ పెన్షన్లు అనేవి అందించబోతున్నారు. ఏ ఏ జిల్లాలలో డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్లు అందించబోతున్నారు, ఏ ఏ మండలాలకి ఈ నిధులు రాబోతున్నాయనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నాది ఇక్కడ ఒక ప్రశ్న, మీకు ఇప్పటివరకు ఆసరా పెన్షన్ అందిందా అందలేదా అంటే వృద్ధులకు వితంతువులకి సంబంధించి 2016 రూపాయలు, అలాగే మిగతా వారికి సంబంధించి 4016 దివ్యాంగులకి సంబంధించి. సో వస్తేనేమో ఎస్ అని కామెంట్ చేయండి, రాకపోతేనేమో నో అని చెప్పి కామెంట్ చేయండి. ఈ అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో నిధుల సర్దుబాటు కాక డిసెంబర్ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్లు ఆలస్యం అవుతున్నట్టుగా ఒక అప్డేట్ అయితే తెలుస్తుంది. ఇక మొత్తానికి కొత్త పెన్షన్ల విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ అనేది నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో 4016 రూపాయలు వృద్ధులు, వితంతువులు, అలాగే చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ బాధితులు, పలేరియా బాధితులు, ఇలా 11 విభాగాలకి సంబంధించి సుమారుగా 4016 రూపాయల చేయూత కొత్త పెన్షన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి, లబ్ధిదారులకి అంటే ముహూర్త తేదీని వెల్లడించబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ఇది ఎప్పటికైనా ఒక గుడ్ న్యూస్ అప్డేట్గా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా 6000 రూపాయల పెన్షన్ దివ్యాంగులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ 6000 రూపాయలుగా కొత్త సంవత్సరం నుండి ఇవ్వనుంది అనే సమాచారం కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ పెన్షన్ల పెంపు అనంతరం పంచాయతీ ఎన్నికలు పోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కొత్త పెన్షన్ల మంజూరుకి సంబంధించి ఆలస్యమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వీటిని కూడా పెంపుకి సంబంధించిన నిధులని కేటాయింపుల రోజే ఈ కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేసి వాళ్ళకు కూడా పెన్షన్లు ఇవ్వాలనే నిర్ణయాన్ని తెలియజేయబోతున్నట్లుగా తెలుస్తుంది. సుమారుగా మరొక 5 లక్షల మంది లబ్ధిదారులకి కొత్త పెన్షన్లు అనేవి మంజూరు కానున్నాయనే సమాచారం కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల పెన్షన్లు రద్దు కాబోతున్నట్లుగా కూడా అనర్హత కలిగిన వాళ్ళు కూడా పొందుతున్నట్లుగా కూడా ప్రభుత్వం గుర్తించిందనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. సో వీళ్ళ పెన్షన్లను ప్రభుత్వం రద్దు చేయబోతున్నట్లుగా కూడా స్టేట్మెంట్స్ అయితే కొన్ని తెలుస్తున్నాయి. సో ఇంకా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు 4000 రూపాయల చేయుత పెన్షన్కి సంబంధించి తాజాగా మంత్రి సీతక్క గారు చేసిన ఒక స్టేట్మెంట్ అయితే సర్క్యులర్ అవుతుంది. గుడ్ న్యూస్, వారికి ప్రతి నెల 6000 మంత్రి సీతక్క ప్రకటన అనే స్టేట్మెంట్ని చూసుకోవచ్చు. తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఇప్పటికే అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకోగా వారి జాబితాను వెంటనే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలు ఇచ్చారు అనే సమాచారానికి సంబంధించి స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. తాము ఎన్నికల హయాంలో ఇచ్చిన విధంగా పెన్షన్ల పెంపు ఉంటుందని సీతక్క వెల్లడించారు అనేది కూడా కంప్లీట్ స్టేట్మెంట్. కాబట్టి మీకు ఇక్కడ అర్థమైందనేది అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకి 6000 రూపాయల పెన్షన్, అలాగే చేనేత ద్వారా 4000 రూపాయల పెన్షన్ను అందించడానికి అధికారులకు సీతక్క గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ జాబితా సిద్ధం కాగానే ఈ పెన్షన్లను ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇంకా ఏ ఒక్క అప్డేట్ వచ్చినా కూడా మీకు వీడియోల రూపంలో తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.